హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పాను కదా లక్కీ డ్రా ఇవ్వడానికి వెళ్తున్నా. విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న ఇచ్చేది ఇవ్వలేదు. నిన్న అనుకోకుండా మా ఆయన బయటికి వెళ్ళడం జరిగింది. వచ్చేసరికి నైట్ అయింది, వీలు కాలేదు. నాకు అసలు నిన్న నుంచి మనసున పట్టట్లేదు. అందుకే ఇవాళ పొద్దున రెడీ అయి వెళ్తున్నా. ఫస్ట్ ఆమెకి ఇచ్చిన తర్వాత లెక్క అనేసి. ఓకే ఫ్రెండ్స్, నేను వెళ్ళేది మీకు మొత్తం చూస్తూనే ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటల ద్వారా చెప్తాను వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటిదని. కంపల్సరీ మర్చిపోకండి. క్రేజీ శ్రవంతి బీపీఎల్ సబ్స్క్రైబ్ చేయాలి, కంపల్సరీ కామెంట్ చేయాలి. ఒక ఫ్రెండ్ సరే, అంత దూరం వెళ్తున్నాం కదా, పెట్రోల్ మళ్ళీ అయిపోతుందేమో అనేసి పెట్రోల్ కొట్టించినాము. చూడండి, కొట్టించుకొని వెళ్తున్నాము. విషయం ఏంటంటే చెప్తా అన్నా కదా, వాళ్ళది గుదరికనే. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏదో సైడ్ పిల్లని చేసుకున్నారంట. అక్కడికి వచ్చిరంట. అక్కడికే రాను దక్క అని చెప్పి చెప్పిండు ఫోన్లో. అందుకని మేము ఇప్పుడు దేవపూర్కి వెళ్తున్నాం. కానీ బాగా అంటే బాగా ఇబ్బంది అయింది, వర్షం కొట్టింది కదా. కానీ వెళ్తుంటే మాత్రం చల్ల గాలి, చుట్టూ మంచి చెట్లు, భలే అనిపించింది. అసలు ఆ వాతావరణం చూస్తుంటే మస్తు అనిపించింది. వెళ్తూనే ఉన్నాం కానీ వస్తలేదు, వెళ్తూనే ఉన్నాం కానీ వస్తలేదు. చూడండి, రోడ్డు కూడా అసలు ఘోరంగా ఉంది. పాపం వల్ల అక్కడ ఊర్లో వాళ్ళు ఎట్లా వెళ్తున్నారో ఎట్లా వస్తున్నారో మొత్తం వాటర్ జామ్ అయింది. దాంట్లోకి వెళ్ళి పోనీకి రాలేదు బండి. అసలు చెట్టు కిందికి వెళ్ళి వెళ్తుంటే చెట్టు మాకు దాకింది కూడా. చూడండి అది ఎట్లున్నది, అంత వాటర్ రోడ్డు. వాళ్ళకి ఏమన్నా అయితే హాస్పిటల్కి వెళ్ళాలంటే మంచాలకి వెళ్ళాలంట. షాపింగ్ అయినా మంచాలకి వెళ్ళాలంటే బెల్లంపల్లికి రావాలంట. రోడ్డు మంచిగా లేదు. చూడు ఎట్లుంది ఒకసారి, వాతావరణం మస్తు ఉంది. కానీ ఒక రోడ్డు బాగాలేదు అన్నట్టే, గానీ అసలు వెళ్తూనే ఉన్నాం కానీ ఇంకా రావట్లేదు. అసలు గోరకన్ అని చెప్పిండు, అది కూడా ఇంకా చాలా దూరం ఉండే, ఎందుకంటే 18 కాలనీ అంట. నైట్ వర్షం అయితే లేదట, కానీ ఎందుకు మరి తెలియదు. మొత్తం రోడ్ అంతా జమ అయి ఉన్నది. అసలు ఎంత సేపు అయిందంటే బాగా సేపు అయింది. చల్లటి గాలి భలే ఉంది. గుట్ట కూడా ఉంది అక్కడ, వాటర్ వాగుడు ఉందంట. మొత్తానికి అయితే అడ్రస్ తెలుసుకున్నాము. మేము వెళ్ళడంతోనే అక్కడ గల్లీ దగ్గర వాళ్ళ మామయ్య ఉన్నాడు, తను అడ్రస్ చెప్పిండు. కానీ ఏం చెప్పిందంటే స్తంభాలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళామని చెప్పిండు. మేము లెక్క పెట్టుకుంటే 4 స్తంభాల తర్వాత మా ఇల్లు వస్తుంది అని చెప్పిండు. నిన్న బాగా ఇబ్బంది పెట్టినాం కదా మిమ్మల్ని. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాం కదా మొత్తానికి అయితే సబ్స్క్రైబర్ దగ్గరికి వచ్చేసినాం. కొత్త సబ్స్క్రైబర్ హర్షిని. విషయం ఏంటంటే నేను లైవ్ లో జీడీకే అని చెప్పిన, కానీ మేము రావడం దేవపూర్కి వచ్చినాం. ఎందుకు అంటే తన మాటలతో చెప్తుంది వినండి ఒకసారి. మీ గోరికని కదరా, మరి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, వాళ్ళు ఇక్కడికే వచ్చిండు. అయితే విషయం ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు బోనాలు పోసుకున్నారంట నిన్న. పాపం చాలా ట్రై చేసిండు, మేము వస్తామని చూసిండు. లంచ్ కూడా అరేంజ్ చేసిండు. మాదే మిస్టేక్ జరిగింది, ఏమనుకోకండి సారీ. అసలు నిన్న ఇవ్వాల్సిన చీర ఇవాళ ఇవ్వడానికి వచ్చినాము. దేవాపూర్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది, అయితే ఇక్కడికి వచ్చినాం. వాళ్ళ అమ్మమ్మ జుట్టు వేసుకుంటాను చూడండి, రెడీ అవుతుంది. వాళ్ళ తాత ఇల్లు చూడండి చాలా బాగుంది అసలు, విశాలంగా. మనకి అక్కడ సిటీలలో ఇట్లా ఉండదు. నాకైతే బాగా నచ్చింది ఇల్లు. వాళ్ళ పాప తను వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, వీళ్ళందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. మస్తు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్లు పెట్టాలి. మీరు కూడా చీర గెలుచుకోవాలి, నన్ను మీ ఇంటికి పిలవాలి. ఇప్పుడు వీళ్ళింటికి ఆడబిడ్డని అయిపోయినా, నెక్స్ట్ మీ ఇంటికి కూడా ఆడబిడ్డని కావాలి నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చీర పెడతాను చూడండి. చూసిండ్రా, పెద్దవాళ్ళు ఎంతైనా. చూడండి, మంగళారతి తీసుకొచ్చింది. అమ్మవారి చీర రావాలంటే చాలా అదృష్టం కావాలి. 100 మంది సబ్స్క్రైబర్లల్లా తనకు వచ్చింది అదృష్టం. అది మామూలు విషయం కాదు. అసలు మణిదీపేశ్వరి అమ్మవారి చీర పూజ చేయడమే కొంతమంది చేస్తారు, అది అందరు చేయలేరు. అలాంటిది మణిదీపేశ్వరి అమ్మవారి చీర రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు.
తను సబ్స్క్రైబ్ అయినందుకు తనకి అమ్మవారి అనుగ్రహం దొరికింది. కూర్చోరా పాపల కూడా పెడుతున్నాను. ఎప్పుడైనా భార్య భర్తలు విడదీయొద్దు కదా, అందుకనే టవల్ కూడా పెడుతున్నాను, వాళ్ళు కూడా ఫీల్ కావాలి అనేసి. అర్థమైతలేదా నీకు? అర్థమైతలేదా? క్లాప్స్ కొడతా. ఏం మాట్లాడ వచ్చినందుకు మాకు ఫుడ్ కూడా అరేంజ్ చేసిండ్రు. ఇవాళ మండే ఒక పొద్దు కదా, అందుకని పప్పు చారు చేసిండ్రు. తినమంటున్నారు, తింటున్నాము. ఒక పొద్దు ఇక్కడనే ఇస్తున్నా. బాగా ఇబ్బంది పెడుతున్నా వీళ్ళని మాత్రం. ఫోటో అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, లంచ్ అయితే అయిపోయింది. మొత్తానికి అయితే అయిపోయింది, పెట్టినాం, కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నాం. ఒక్కసారి అందరు బాయ్ చెప్పండి. చాలా మంచి రిసీవ్ చేసిండ్రు. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ ఎవరే వాళ్ళు అదృష్టవంతురాలు చూడాలి, ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. కంపల్సరీ మర్చిపోకండి. KG70 BPL కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం 100% చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంటికి వచ్చి ఇస్తాను చీర. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ఖర్చు నన్ను చెప్పినందుకు ఆడపడిచి వచ్చి ఇంటికి వచ్చి వట్టికి వెళ్తుందా, తినేసి వెళ్ళాలి కదా అనేసి బాగా బలవంతం పెట్టిరు. బాగా అంటే బాగా, అందరికంటే హుషారున్నది అమ్మ. చాలా ఈమె స్టాండర్డ్ ఉండే కనుకనే ఇంతమంది ఇట్లున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాగా నచ్చింది నాకు. ఇలాంటి పెద్ద మనుషులు ప్రతి చోట ఉండాలి అసలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. పద బాయ్ పొట్టి.